హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట వచ్చింది, రాకముందు ఇంకో మాట మాట్లాడడం మన కూటమి పెద్దలకు తెలిసిందే కదా. కాపుల ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎంత కులాన్ని డీవియేట్ చేసి కూటమి సర్కార్కు ఓట్లు మళ్లించడంలో ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిందే. ఆయనకు వచ్చిన 6% ఓటు బ్యాంకులో మెజారిటీ ఓట్ షేర్ అంతా కూడా కాపుల వైపు నుంచే వచ్చిన సంగతి తెలిసిందే కదా. జనరల్గా వంగవీటి రంగ హత్య తర్వాత కాపులందరూ కూడా టీడీపీకి శాశ్వతంగా దూరమైన స్థితి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టీడీపీతో జట్టు కట్టాడో మొత్తం మెజారిటీ కాపులంతా కూడా ఆ బద్ధ శత్రుత్వాన్ని వైరాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి మొన్నటి ఎన్నికల్లో ఇక కూటమి సర్కారుకు ఎట్ల మద్దతు ఇచ్చారో చూసిరు కదా. ఈ క్రమంలో ఒక పెద్ద మనిషి, అంటే కాపుకు సంబంధించిన ఒక పెద్ద మనిషి చెప్పిన ఒక గొప్ప మాట ఏంటంటే, గతంలో అంటే వంగవీటి రంగ ద్వారా కాపులు ఏం సాధించారో దాన్ని పవన్ కళ్యాణ్ రూపంలో పోగొట్టుకున్నారు. ఈ విషయం ఇప్పటి యువతరానికి అర్థం కాదు. ఇక వంగవీటి రంగ హత్య తర్వాత టీడీపీ కాపుల రూపంలో ఏ ఓటు బ్యాంక్ అయితే కోల్పోయిందో పవన్ కళ్యాణ్ వల్ల దాన్ని సాధించిండు అని చెప్పి చిన్న 2 సెంటెన్స్లో కాపుల రాజకీయ పరిణతి మీద, కాపుల రాజకీయ వెనుకంజ మీద సింగిల్ లైన్లో స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గతంలో అంటే వైసీపీ ప్రభుత్వం గతంలో చంద్రబాబు సర్కారు అధికారంలో ఉన్నప్పుడు తుని రైల్వే ఘటన ఏదైతే జరిగిందో ఆ ఘటనను ఇప్పుడు తిరగదోడే ప్రయత్నం చేస్తూ ఉందంట. కాపులను కరివేపాకులుగా చేసి కేసులు తిరగదోడుతున్న చంద్రబాబు ప్రభుత్వం, రిజర్వేషన్ కోసం పోరాడిన కాపులపై గతంలో చంద్రబాబు ప్రభుత్వం కేసులు, తుని కేసు తిరగదోడేందుకు తాజాగా సర్కారు నిర్ణయం. అది ఈ జీవో అనమాట. కాపులపై కేసు కొట్టేస్తూ 2023లో తీర్పునిచ్చిన విజయవాడ రైల్వే కోర్టు దీనిపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని తాజాగా నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వం అందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదేశం. ఉత్తర్వులు జారీ. ప్రభుత్వ నిర్ణయంపై కాపు సామాజిక వర్గం ఆగ్రహం. తమ భావోద్వేగాలకు సంబంధించిన అంశంపై బాబు ఇంత చిన్న చూప, తమ జాతినే అవమానించడంపై మండిపాటు అంటూ ఇక కాపులు తిరగబడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో 2014 ఎన్నికల సమయంలో కాపులను బీసీలో చేరుస్తామని హామీ ఇచ్చింది చంద్రబాబే. అప్పుడు కాపులు మెజారిటీ వర్గాలన్నీ కూడా చంద్రబాబుకు మద్దతు ఇచ్చినాయి. అయితే తర్వాత దానికి దోకా ఇచ్చిండు. ఆ తర్వాత ఆ కాపుల ఉద్యమం నిర్మించే క్రమంలో తుని రైలు ఘటన పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది కదా. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన ఆ ఆందోళన ఒక రైలును తగలబెట్టేదాకా వెళ్ళింది. అయితే దాని మీద నాటి అంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కేసులన్నీ ఎత్తేస్తూ, ఎందుకంటే అది ఒక కులానికి సంబంధించిన, ఒక సామాజిక ఉద్యమానికి సంబంధించిన వ్యవహారంలో మానవత దృక్పథంతో ఆ కేసును కొట్టేస్తూ అందరినీ రిలీజ్ చేసింది అనమాట. అయితే ఇప్పుడు ఆ కేసును, నాటి కేసును, అంటే చంద్రబాబు హయాంలో జరిగిన కేసును మళ్ళా తిరగదోడి కాపులనే టార్గెట్గా చేసుకొని ఏం సాధిద్దామని ఇప్పుడు ఈ కేసును ముంగడేసుకున్నారు. గతంలో జాజిరెడ్డిగూడెంలో అదేది మందుకళ్ళు తాగినరని చెప్పి ఒక 22 మంది చనిపోయారని అప్పట్లో పెద్ద సంచలనం అయింది కదా. దానికి కరోనా, రకరకాల సిమ్టమ్స్ కారణంగా బాధితులు, వాస్తవానికి అంటే మద్యం కూడా ఒక కారణమే, కానీ దానికి మించి కరోనా ఎఫెక్ట్ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ మీద చూపించింది అని చెప్పి అప్పట్లో వైద్య నిపుణులు అందరూ తేల్చి చెప్పినా దాన్ని తిరగదోడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లా 1 కాదు 2 కాదు, ఇక ఈ కూటమి సర్కార్ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఎన్నెన్నో కేసులను ముంగటేసుకొని తవ్వి తీసి అందరినీ బొక్కలు నూకే ప్రయత్నం చేస్తూ ఉంది. సరే, బాగుంది. 2015 నుంచి 2019 నుంచి 24 మధ్య అమరావతి ఆర్టిఫిషియల్ ఉద్యమం, మన కుల ఉద్యమం ఎట్లా నడిపించినో మనం చూసినాం కదా. ఇటుక పేరుతో, సిమెంట్ పేరుతో, ఇంకా గాజులు ఇచ్చి 2 గాజులు ఇచ్చి 2000 గాజులను ఎట్లా నొక్కేసినామో, ఇంకా ఆ పేరుతో ఎన్నెన్ని స్కామ్లకు తెగబడ్డామో, ఎంత పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఉద్యమం నడిపించినామో అవన్నీ ఒకవేళ ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు చేస్తే ఎట్లుంటుంది. అట్లనే బాబుగారి మొదటి టర్మ్లో గోదావరి పుష్కరాలకు సంబంధించి, తర్వాత గుంటూరు తొక్కిసలాటకు సంబంధించి, కందుకూరు తొక్కిసలాటకు సంబంధించి వీటన్నిటిని కేసులన్నీ తిరగదోడితే మన మొహాలు ఎడబెట్టుకోవాలి. ఇదంతా ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి అంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చేది ఆయన్నే అన్న విశ్లేషణలు నడుమ వీళ్ళే అంటే అన్నీ ఆయనకు అప్పనంగా ఇచ్చేస్తా ఉన్నారు అనమాట. కేసులను ఇట్లా డీల్ చేయాలి, పాత కేసులన్నీ తిరగదోడి మనకు వ్యతిరేకంగా ఎవరెవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ బొక్కలో వేసేందుకు ఇవన్నీ ఉపయోగపడతాయని వీళ్ళే ఒక ఏమంటారు ట్రాక్ వేసిపోతా ఉన్నారు అనమాట. సో ఇదే వ్యక్తిగత కక్షల పేరుతో, పొలిటికల్ రివెంజ్ పేరుతో, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వచ్చే ప్రభుత్వం కూడా ఇట్లనే పాత కేసులు అన్నీ తిరగదోడితే మనం అందరం జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఒకసారి అది గుర్తు చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.